అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 2024 10వ తేదీ మంగళవారం నాడు పడింది. మనం చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఉగాది జరుపుకుంటాం. ఈ వీడియోలో షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా నేను కొంచెం కొత్త చింతపండు తీసుకొని కడిగేసి కొంచెం నీళ్ళు పోసి నానబెడుతున్నాను. దాని నుంచి నేను 1 కప్పు చింతపండు గుజ్జు తీసుకుంటున్నాను. దాని తర్వాత వేప పువ్వు, మనం పువ్వును ముందుగా ఏరుకొని కొంచెం పక్కన పెట్టుకుందాం. ఉగాది పచ్చడి కావాల్సిన పదార్థాలు ఇవి: మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బెల్లం తురుము, చింతపండు పులుపు, కొంచెం ఉప్పు, వేప పువ్వు. ఇవి మనకి ముఖ్యమైనవి. ముందుగా నేను ఒక పాత్రలోని కొంచెం బెల్లం తురుము తీసుకుంటున్నాను. బెల్లం అంటే తీపి మనకి ఆనందానికి సంకేతం. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. ఇది పులుపు. మనం నేర్పుగా వ్యవహరించడం ఎలా జీవితంలో అనేది తెలుపుతుంది. పచ్చిమిర్చి ముక్కలు, ఇది కారం. మనం సహనం కోల్పోయే పరిస్థితులను ఎలా ఎదుర్కొంటాము అన్నది తెలుపుతుంది. కారం అంటే కోపం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఉప్పు తీసుకుందాం. ఉప్పు అంటే భయం, ఉత్సాహం కూడా అవుతుంది. మనం మన జీవితంలో మన భయాన్ని ఎలా ఎదుర్కొంటామన్నది. ఇప్పుడు వేప పువ్వు తీసుకుంటున్నాను. వేప పువ్వు అంటే చేదు అంటే బాధ. మన జీవితంలో వచ్చే కష్టాలను, బాధను మనం ఎలా అధిరోహించి మళ్ళీ సంతోషంగా ఉంటామన్నది. తర్వాత నేను ఇప్పుడు 1 కప్పు మామిడికాయ ముక్కలను తీసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు అంటే వగరు అంటే మన జీవితంలో వచ్చే కొత్త సవాళ్ళను మనం ఎలా స్వీకరిస్తాము అన్నది. ఇలా ప్రతి పదార్థానికి ఒక్కొక్క రుచి, ఒక్కొక్క ఎమోషన్ కలిగి ఉండడమే షడ్రుచుల సమ్మేళనం మన తెలుగు ఉగాది పచ్చడి. ఇవే కాకుండా నేను కొంచెం పుట్నాల పప్పు, కొంచెం కొబ్బరికాయ ముక్కలు, కొన్ని అరటిపండు ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇలా చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. కొంచెం మంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కుటుంబ పద్ధతి బట్టి చేసుకుంటారు. మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మనం దేవుడికి ముందుగా నైవేద్యం పెట్టుకొని ఖచ్చితంగా ఉగాది నాడు స్వీకరించాల్సింది ఉగాది పచ్చడి. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ ఉగాది పచ్చడి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అందరికీ ఉగాది ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుందాం. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.